హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎంఆర్డే ప్రాపర్టీస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్, అది ఫస్ట్ టైం హోమ్ బయర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ అయినా సరే, ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనం చాలా ఆలోచిస్తాం. అది ఎవరైనా సరే, ఇంత ప్రైజా, ఇంత పెట్టాలా, ఇక్కడ దీనికి ఇంత ఉందా, ఇక్కడ పెట్టొచ్చా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అది మనం ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి? ప్రైస్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఏ పారామీటర్స్లో మనం ఫైనలైజ్ చేసుకోవాలి? ఇన్వెస్ట్ చేసే ముందు ఏమేమి మనం చూడాల్సి వస్తుంది అన్నది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డే ప్రాపర్టీ. ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఇప్పుడే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్స్ రావాలంటే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారో. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా మాట్లాడుకోవాలంటే ప్రైస్ అంటే ఏంటి అని అంటే, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ కొనుక్కునేటప్పుడు కానీ మనం ఏదైతే మనీని స్పెండ్ చేస్తున్నామో దాన్ని ప్రైస్ అంటారు. వాల్యూ అంటే ఏంటి అని అంటే, దానికి వచ్చే రిటర్న్స్, మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు లేదా కొనుక్కున్నప్పుడు ఓవర్ టైం పీరియడ్లో దాని మీద వచ్చే రిటర్న్స్ కానివ్వండి, దానికి పెరిగే అప్రిషియేషన్ కానివ్వండి, దాన్ని వాల్యూ అంటారు. సో సింపుల్గా మాట్లాడుకుంటే ప్రైస్ అంటే మనం కొనుక్కునేది, వాల్యూ అంటే మనకి తిరిగి వచ్చేది. ఇది సింపుల్. కానీ చాలామంది ఈ డిఫరెన్స్ అర్థం కాక, ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎక్కడైతే ప్రైస్ తక్కువ ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, అలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. అది దానికి వచ్చే వాల్యూ ఏంటి అన్నది వాళ్ళకి తెలియట్లేదు. వాల్యూ గురించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో కొంతమంది ఉండట్లేదు. సో ప్రైస్ అనేది ఇంపార్టెంటే. మన బడ్జెట్ ఏంటి దాన్ని మనం చూసుకోవాలి. బట్ చాలామందికి ఎలా ఉంటుందంటే, అప్రిషియేషన్ రావాలి, ప్రైస్ తక్కువకి రావాలి. అలా రెండు ఉన్నప్పుడు ఎవరైతే సేల్ చేస్తున్నారో, బిల్డర్ కానివ్వండి లేకపోతే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో, అంత అప్రిషియేషన్ వాల్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తారు? సో ప్రైస్ ఎక్కువ ఉంది అని అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అన్నది, ఈ విశాఖపట్నం అయినా, హైదరాబాద్ అయినా, విజయవాడ, తిరుపతి, ఏ సిటీ అయినా సరే ఎందుకు ప్రైస్ ఎక్కువ ఉంది అన్నది మనం చూసుకోవాలి. దానికి మనం పెట్టొచ్చా లేదా, అక్కడ నిజంగా వర్త్ ఉందా లేదా అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎగ్జాంపుల్గా ఒక 2 ప్రాపర్టీస్ని తీసుకుందాం. మనం సిటీ మధ్యలో ఉంది, మంచి లొకేటెడ్ ఏరియాలో ఉంది. లైక్ విశాఖపట్నం చూసుకుంటే ఎండాడ కానివ్వండి, హైదరాబాద్ చూసుకుంటే గచ్చిబౌలి కానివ్వండి, కుకట్పల్లి, ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్స్లో ఉన్న ప్రాజెక్ట్ని కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? నియర్ బై ఉంటాయి అన్ని మాల్స్ కానివ్వండి, లేకపోతే మెట్రో స్టేషన్, హైదరాబాద్ అయితే మెట్రో స్టేషన్స్, లేదా మనకి నియర్ బై యాక్సెస్ ఉండే షాపింగ్ మాల్స్, థియేటర్స్, ఇంకా నియర్ బై ట్రాన్స్పోర్టేషన్, ఇలా ప్రతి ఎమ్యూనిటీస్ అనేవి హై క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయడానికి ప్రతి ఎమ్యూనిటీ అనేది నియర్ బై ఉంటుంది కాబట్టి అక్కడ అన్నిటికీ యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రైస్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఇంకో సైడ్ చూసుకుంటే మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో మనకు ఒక ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీ కొంచెం అవుట్స్కట్స్లో ఉంది. మనకి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, లేదా మనం బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. అక్కడ ఎమ్యూనిటీస్ కూడా తక్కువ ఉంటాయి. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ప్రాపర్టీలో తక్కువ ఎమ్యూనిటీస్లో ఉన్నది ఆబ్వియస్లీ మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఎలా ఉంది అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది. మనం క్లియర్గా ఎగ్జామిన్ చేసుకుంటే మంచి డెసిషన్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అది విశాఖపట్నంలో అయినా, విజయవాడ అయినా, తిరుపతి అయినా, హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా, ఖమ్మం అయినా, కరీంనగర్ అయినా, ఏదైనా సరే ఈ ఫార్ములా మనం ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా మనం ప్రైస్ని ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు, మనం డెసిషన్ అనేది ఎలా తీసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దీంట్లో మనం ఫస్ట్ చూడాల్సిన స్టెప్ వచ్చేసి డెవలపర్ రిప్యుటేషన్ ఎలా ఉంది. ఒక ఓపెన్ ప్లాట్ ఇవ్వనివ్వండి, ఒక అపార్ట్మెంట్ ఇవ్వనివ్వండి, ఏదైనా సరే దాన్ని డెవలప్మెంట్ చేస్తున్న వాళ్ళు ప్రీవియస్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, దాని డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన బ్రోచర్లో ఇచ్చినాయైనా, అగ్రిమెంట్లో ఇచ్చినాయా, లేకపోతే డాక్యుమెంట్లో ఇచ్చినాయా, ఆ ఎమ్యూనిటీస్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేశారా లేదా.
విత్ ఇన్ టైం కంప్లీట్ చేశారా లేదా, అన్ని క్వాలిటీ ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. రిప్యుటేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ రిప్యుటేషన్ కూడా మనం ప్రైజ్ని డిసైడ్ చేస్తుంది. చాలామంది బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. చాలామంది ఉంటారు, మీకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది, ఇన్ని ఎకరాల ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ, ఇన్ని ఎకరాల పార్క్ ఉంటుంది ఇక్కడ, మీకు ఇన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి అని చెప్పేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుందని చెప్తారు. తీరా ప్రాజెక్ట్ ఇన్ టైం కంప్లీట్ చేయకపోగా, అక్కడ పార్కు రాకపోగా, గ్రీనరీ ఏమి ఉండదు. ఇలాంటి మేజర్ కేసెస్ అనేవి చాలా మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం. చాలా తక్కువ మంది బిల్డర్స్ వాళ్ళు చెప్పినట్టు చూపిస్తారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఇతను మాట మీద ఉన్నాడా లేదా, ఇవి చేస్తున్నాడా లేదా, చెప్పినవి అన్నీ ఉన్నాయా లేవా, ఇవి క్లియర్గా ఉన్నప్పుడు కస్టమర్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ అయినా పెట్టడానికి ఇష్టపడతారు. ఎందుకు, వాళ్ళకి ఎమ్యూనిటీస్ అన్నీ కావాలి, బిల్డర్ మీద నమ్మకం ఉంది. ఆబ్వియస్లీ అలాంటి బిల్డర్స్ హై ప్రైజే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడ మాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు, వైజాగ్ స్టీలే వాడతారు. వాళ్ళ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ప్రైస్ ఎక్కువ అవుతుంది వైజాగ్ స్టీల్ కంపారిటివ్లీ. అన్నిటికన్నా వైజాగ్ స్టీల్ కాస్ట్ ఎక్కువ అయినా సరే వాళ్ళు ఆ స్టీలే వాడతారు కన్స్ట్రక్షన్లో. ఆబ్వియస్లీ వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెడతారు. కస్టమర్కి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది క్వాలిటీ, కస్టమర్ చూసుకున్నది క్వాలిటీ కాబట్టి వాళ్ళు చూపించి చేస్తారు. అందుకు వాళ్ళు ప్రైస్ ఎక్కువే పెట్టుకుంటారు. ఇలాంటివి కొంతమంది బ్రాండెడ్ యూటిలిటీసే వాడతారు దాంట్లో, అలాంటప్పుడు వాళ్ళు హై ప్రైజే పెట్టుకుంటారు. సో బిల్డర్ రిప్యుటేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇది మనం చూసుకోవాలి. యాజ్ ఎ కస్టమర్ మనం చూసుకోవాలి. మనం కొనుక్కునే ప్రాజెక్ట్కి ఎంత ప్రైస్ మనం పెట్టగలం అన్నది ఫస్ట్ మనం బడ్జెట్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకున్న బడ్జెట్లో ఏ ఎమ్యూనిటీస్ మనం చూసుకోగలగాలి, ప్రైస్ ఎంత ఉంది, ఆ ప్రైస్ మనం పెట్టగలమా లేదా. ఒకవేళ పెట్టేటట్లయితే డెవలపర్ రిప్యుటేషన్ దగ్గర నుండి మనం స్టార్ట్ చేసి చూసుకోవాలి. తర్వాత వచ్చేసి లీగల్ పరంగా డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేవా, లోకల్ జోనింగ్ లాస్ ఎలా ఉన్నాయి అన్నది మనం క్లియర్గా చూసుకోవాలి. లీగల్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా మీరు వెరిఫై చేసుకోవాలి. లీగల్ డాక్యుమెంట్ ఎలా ఉంది, లింక్ డాక్యుమెంట్ ఎలా ఉంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎలా ఉంది, టైటిల్ ఓనర్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకొని అవసరమైతే ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, లేదా మీరు లీగల్ పరంగా అడ్వకేట్ని అడిగినా సరే వాళ్ళు కూడా మీకు వెరిఫై చేసి చెప్తారు. మీ బాధ్యతగా మీరు మీ ప్రాపర్టీని మీరు కష్టపడ్డ మనీతో కొనుక్కుంటున్నారు కాబట్టి మీరు ఆబ్వియస్లీ వెరిఫై చేసే తీసుకోవాలి. జోనింగ్ లాస్ విషయానికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ ప్లాన్లో అది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది లేదా ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది, అక్కడ బిల్డర్ మీకు అపార్ట్మెంట్ వేసి అమ్మేశారు అనుకోండి, లేదా ఓపెన్ ప్లాట్స్ వేసి అమ్మేస్తున్నారు. అలాంటి దాంట్లో మీరు తీసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు జోనింగ్ లాస్ అనేవి చెక్ చేసుకోవాలి. మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది ఏ జోన్కి వస్తుంది, ఇది రెసిడెన్షియల్ జోనేనా లేదా మిక్స్డ్ యూజ్ స్పేసా. మిక్స్డ్ యూజ్ స్పేస్ అంటే అది మనం కమర్షియల్కి అయినా సరే రెసిడెన్షియల్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి జోన్లో మనకి లొకేట్ అయిన ప్రాజెక్ట్ ఉంది అన్నది మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఫ్యూచర్లో డెవలప్మెంట్కి పరంగా ఏ ఇష్యూస్ రాకుండా మనం చూసుకోవాలి. అక్కడ ఉన్నది ఆ పర్మిషన్ వచ్చేసి 3 ఫ్లోర్స్కే ఉంది, అక్కడ 8 ఫ్లోర్స్ కట్టారు. వాళ్ళు బాండ్స్ తీసుకున్నారా లేదా, టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారా లేదా, ఇవి మనం చెక్ చేసుకోవాలి. అవి తీసుకోకుండా కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి మేనేజ్ చేసి పర్మిషన్స్ తీసుకొని మేనేజ్ చేసుకుంటూ కట్టేస్తుంటారు. బిల్డర్ దగ్గర మీరు మొహమాటం ఏమీ లేకుండా ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అడగాలి. సో మీరు తీసుకునేది ఒకవేళ 5th ఫ్లోర్లో ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మీరు చెక్ చేసుకోవాలి. వాళ్ళు తీసుకున్నారా లేదా, బాండ్స్ పరంగా తీసుకొని కట్టారా లేదా, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా. ఎందుకు అనంటే రేపు పొద్దున మీరు కన్స్ట్రక్షన్ అయిపోయింది, మీకు అంతా అయిపోయిన తర్వాత చాలామంది ఏం చెప్తారంటే బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి అన్నీ క్లియర్గా ఉన్నట్టు. అంటే దానికి కూడా చాలా లాజిక్ ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు రేపు పొద్దున దాన్ని సేల్ చేస్తే వాళ్ళకి వస్తాయా లేదా, రిటర్న్ వాళ్ళు తెచ్చుకోగలరా లేదా అన్నదే చూస్తారు. ఒకప్పుడు అంతా వెరిఫై చేసి బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు.
కస్టమర్ కట్టగలడా లేదా, ఆయనకి జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా, నెక్స్ట్ ఈ ప్రాపర్టీని సేల్ చేస్తే మనకి డబ్బులు వస్తాయా లేదా, లీస్ట్ ఎంత వస్తుంది, అంతవరకు మనం ఇచ్చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్లోనే వాళ్ళు చూసుకుంటున్నారు. సో మనం యాజ్ ఎ బయ్యర్గా మనం ఉండడానికి లేదా రిటర్న్ మనం తీసుకోవడానికి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి క్లియర్గా చూసుకొని ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ప్రైస్ అనేది ఉంటుంది. అదే కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్లో మనకి అమ్మారనుకోండి, వాళ్ళు తక్కువ ప్రైస్కే అమ్ముతారు. ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే అన్ని అప్రూవల్స్లో ఉన్నది కాబట్టి ఇది ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అది తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇవి మనం చెక్ చేసుకోవాలి. కొంతమంది డాక్యుమెంట్స్ అడిగినా ఇయ్యరు. సార్ అన్నీ ఉన్నాయి సార్, బ్యాంక్ లోన్ వస్తుందంటే అన్నీ వచ్చేస్తున్నాయి కదా అని చెప్తారు. యాజ్ ఏ బయ్యర్గా మీరు చెక్ చేసుకోవాలి. దాని తర్వాత పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ డెవలప్మెంట్. ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా రాబోతుంది, దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనకు వచ్చే రిటర్న్స్ వాల్యూ అనేది కూడా అప్రిషియేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, నియర్ బై యాక్సెస్ ఇందాలు మాట్లాడుకున్నట్టు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఎంత దగ్గర ఉన్నాయి, స్కూల్స్ ఎంత దగ్గర ఉన్నాయి, మనకు కావాల్సినవి మార్కెట్స్ ఎంత దగ్గర ఉన్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. వాటిని బేస్ చేసుకొని కూడా వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది. రాబోయే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటే దాన్ని బట్టి కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మనకు వచ్చే రిటర్న్స్ వాల్యూస్ కూడా అంతే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం తరోగా మనం చెక్ చేసుకోవాలి, మార్కెట్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని మనం ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలి. సో ప్రైస్ అనేది మనం పెట్టేది, వాల్యూ అనేది మనకి రిటర్న్ వచ్చేది. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఛాన్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సెల్లర్ ఎవరైతే ఉన్నారో, బిల్డర్ ఎవరైతే ఉన్నారో, ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హై ప్రైస్కి అమ్మడానికే ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ అంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి. సో తక్కువ ప్రైస్ ఉంది అని అంటే దేనికి తక్కువ ప్రైస్ ఉంది అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నిటిని పక్కన పెడితే బేసిక్గా ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది మీ బడ్జెట్ ఎంత, దానికి మనం ఎంత ప్రిపేర్ అయి ఉన్నామో, మన ప్లానింగ్ ఎంత అని చెప్పేసి చాలా తక్కువ మంది జెన్యూన్గా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు. నేను అందరి కోసం మాట్లాడట్లేదు, ఎవరైతే నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసుకుంటారు. వాళ్ళకి ఇవన్నీ కావాలి, ఇవన్నీ చూసుకోండి. చాలామందికి ఏంటి అని అంటే తక్కువ ప్రైస్కి రావాలి అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ రావాలి. అలా మీకు ఇవ్వడానికి బిల్డర్స్ కానీ ప్రాపర్టీ ఓనర్స్ కానీ ఎందుకుంటారు సార్? ఎవ్వరు ఉండరు. అలాగే మీకు రిటర్న్ వస్తుంది అని అంటే ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. చాలా తక్కువ ప్రాజెక్ట్స్ మంచి ప్రైస్కి దొరుకుతాయి. అలాంటి ఛాన్స్ని మనం యూజ్ చేసుకోవాలి. అలాంటివి మనకి రేర్గా దొరుకుతాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకోవాల్సింది మనం పెట్టేది ఎంత, వచ్చే రిటర్న్స్ ఎంత, ఇవి మనం చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ పరంగా వెళ్ళాలి. అప్పుడు మనం ఎమ్యూనిటీస్ని కానివ్వండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎమ్యూనిటీసే కావాలి అని అనుకుంటే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోండి. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ సజెషన్స్ కోసం లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని అడగవచ్చు. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. విఎంఆర్డిఏ ప్రాపర్టీస్కి మేజర్ సిటీస్ నుండి అసోసియేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఎనీ టైం ఏ ప్రాజెక్ట్ కావాలన్నా ఆ ప్రాజెక్ట్ కోసం కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటున్నా, మీ రిలేటివ్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన టిప్స్ కానివ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, న్యూస్ కాని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల మీకు మేము అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.